దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుతున్నాను. ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశముకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించుము అని చెప్పాడు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం ఇచ్చాడు. అదేంటంటే, నీకు సంతానాన్ని కలుగజేస్తాను. నీ సంతానం ఇసుక రేణువులు, సముద్రపు అంచున ఉన్నటువంటి ఇసుక రేణువులు ఎంత విస్తారంగా ఉంటాయో అంతకంటే అధికముగా నిన్ను ఆశీర్వదించి నిన్ను విస్తరింపజేస్తాను. నీకును నీ సంతానానికి పాలు తేనె ప్రవహించినటువంటి దేశాన్ని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత దేవుడు ఒకరోజు దర్శించి అబ్రహామునకు శారాకును ఇస్సాకును అనుగ్రహించాడు. ఇస్సాకు ద్వారా రాబోచున్నటువంటి సంతానం దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినటువంటి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇవ్వబోతున్నాడు. అయితే ఒకానొక దినమున దేవుడు అబ్రహామును పరిశోధించడం ప్రారంభించాడు. ఆ సందర్భంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు అబ్రహామును పిలిచి, అబ్రహమా అంటే ఆయన చిత్తం ప్రభువా అన్నాడు. అందుకు అబ్రహాంతో దేవుడు ఇలా చెప్తున్నాడు, నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద అతన్ని దహన బలిగా అర్పించు అని చెప్పాడు. అబ్రహాము దానికి సరే ప్రభువా అని అంగీకరించాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి స్నేహితులారా, దేవుడు మనకి వాగ్దానాల్ని అనుగ్రహిస్తాడు. కొన్నిసార్లు మనము కొన్ని సందర్భాల్లో మనం ప్రయాణం చేస్తూ ఉండేటప్పుడు, అంటే ఒక ఇబ్బందికరమైనటువంటి స్థితిలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, మన అవసరతలు బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు కూడా ఆయన మనకు వాగ్దానాలని, కొన్ని మాటలను మనకు ఇస్తాడు. దేవుడిచ్చే వాగ్దానాలు నమ్మదగినవి. ఆ వాగ్దానాలు ఇచ్చిన వాడు ఎవరంటే స్వయంగా ఈ సర్వలోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త. ఆయన నోటి మాట చేత సమస్తాన్ని సృష్టించాడు. ఆయన అబద్ధము ఆడనటువంటి దేవుడు, మాట ఇచ్చి తప్పిపోనటువంటి దేవుడు, మాట ఇచ్చి దాన్ని నెరవేర్చగలిగినటువంటి సమర్థుడు. దేవుడు మనకి వాగ్దానాలను ఇస్తాడు. కొన్ని క్లిష్టమైన సందర్భముల్లో దేవునికి మొరపెట్టినప్పుడు ఆయన కొన్ని వాగ్దానాలను కూడా ఇస్తాడు. కొన్నిసార్లు ఆయన మనకు కొన్ని మాటలను కూడా ఇస్తాడు. దాన్ని బట్టి మనం చాలా సంతోషిస్తూ ఉంటాం. ఎందుకంటే మనకు వాగ్దానాన్ని ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. అబ్రహామును కూడా వాగ్దానాన్ని ఇచ్చాడు. ఏమనిచ్చాడు? అతనికి ఏ కుమారుడు లేకపోయినప్పుడు అతనికి ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. ఇదిగో నీ సంతానానికి నీకును ఈ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇవ్వబోతున్నాను అనే వాగ్దానాన్ని ఇచ్చాడు. అసలు వాగ్దానాన్ని నమ్మలేని స్థితిలో, అంటే అది అసంభవం అన్న స్థితిలో దేవుడు అబ్రహామునకు వాగ్దానాన్ని ఇచ్చాడు. చూడండి,
ఈ వాగ్దాన్ని ఇచ్చినటువంటి దేవుడు మరి ఈ సందర్భంలో అబ్రహాముతో ఎందుకు ఇలా మాట్లాడుతూ ఉన్నాడు? అబ్రహామా, నీకు ఒక్కడైనటువంటి నీ కుమారుణ్ణి అంటే ఇస్సాకును తీసుకుని వచ్చి నేను చెప్పబోతున్నటువంటి స్థలములో ఆయన్ని దహన బలిగా నాకు అర్పించు అని చెప్పాడు. ఒకవేళ గాని దేవుడు నిజముగా ఇస్సాకుని దహన బలిగా అర్పించమని కోరితే దేవుడిచ్చినటువంటి వాగ్దానం ఏమవుతుంది? ఒకవేళ నిజంగా ఇస్సాకుని దహన బలిగా అర్పించి ఉంటే దేవుడు తన వాగ్దానాన్ని ఎవరి ద్వారా నెరవేరుస్తాడు? మన దేవుడు నమ్మదగిన దేవుడు. నీకు ఏదైనా వాగ్దానం ఇచ్చుంటే, దేవుడు నీకు ఏదైనా మాట ఇచ్చి ఉంటే దాన్ని నమ్మండి. దాన్ని ఇచ్చినటువంటి వాడు మనుష్యుడు కాదు, సర్వ సృష్టికర్త. ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలిగినటువంటి శక్తి గల దేవుడు. మన మనుషులు మనకి అనేకమైనటువంటి వాగ్దానాలు చేస్తారు. అది చేస్తాను, ఇది చేస్తాను, నీకు ఇలా చేస్తాను, ఇది నీకు ఇస్తాను అని చెప్తారేమో, కానీ వారి వల్ల కాకపోవచ్చు. వారు మాట ఇచ్చి మరిచిపోవచ్చు. వారు మాట ఇచ్చి దాన్ని చేయడానికి వెనకాడవచ్చు. కానీ ఒకవేళ నీ దేవుడు నీకు వాగ్దానం ఇస్తే, ఆయన ఒక మాట ఇస్తే అది ఎన్నిటన్నిటికీ నిలిచి ఉంటుంది. చూడండి, ఈ సందర్భంలో దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మత్తయి సువార్త 14వ అధ్యాయం 25వ వచనాన్ని చదువుతున్నాను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి ఎద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యం తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షించుమని కేకలు వేసెను. ఈ సందర్భం మనకు బాగా పరిచయమైనది. యేసు ప్రభు తాను నీళ్ల మీద నడుస్తూ శిష్యుల దగ్గరికి వచ్చాడు. ఇద్దరు శిష్యులు ధోనిలో ఉండి చూస్తూ ఉన్నారు. వారికి కనిపించినటువంటి ప్రభువుని గుర్తుపట్టక వారు భూతం అని చెప్పి కేకలు వేసడం ప్రారంభించారు. అప్పుడు ప్రభు, భయపడకండి, నేనే అని చెప్తే వారిలో ఒకడు, అంటే ప్రభు యొక్క శిష్యుల్లో ఒకరైనటువంటి పేతురు గారు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. ప్రభువా, నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అడిగాను. ఆయన రమ్మన్నాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఇక్కడ ఒక సందర్భంలో పేతురు గారు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు. ప్రభువా, నేను కూడా నీవే దేవుడు అయితే, అంటే నాకు కనిపిస్తుంది నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తాను, నాకు సెలవివ్వు అంటే దేవుడు ఏం చెప్పాడు? మన ప్రభువు ఏం చెప్పాడంటే రా అనే మాట ఇచ్చాడు. ఇది దేవుని వద్ద నుంచి వచ్చినటువంటి ఒక మాట. ఇది ఆ ప్రత్యేకమైన సందర్భంలో అపోస్తులుడైనటువంటి పేతురు గారికి దేవుడిచ్చినటువంటి మాట. మనం ఇందాక ఆలోచన చేశాం కదా, దేవుడు వాగ్దానాలు ఇస్తాడు, కొన్ని సందర్భాల్లో మనకి మాటలు ఇస్తాడు. ఆయన మాట ఎన్నటికీ ఆగిపోదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చగలిగినటువంటి దేవుడు. ఈ సందర్భంలో కూడా మన ప్రభు అయిన క్రీస్తు పేతురు గారికి ఒక మాట ఇచ్చాడు, రా అనే మాట ఇచ్చాడు. గమనించండి, దేవుని యొక్క మాటలో ఏ పొరపాటు లేదు.
దేవుడిచ్చినటువంటి మాట మన జీవితాల్లో నెరవేర్చబడుతూ ఉంటుంది. అయితే దానికి తగినట్లుగా మనము మన క్రియ చేయవలసి ఉంటుంది. మన విశ్వాసాన్ని చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ముందు భాగంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నట్లుగా అబ్రహాం గారితో ఆ మాట చెప్పినప్పుడు అబ్రహాం ఏం చేశారు? వెంటనే చిత్తము ప్రభువా అని దాన్ని అంగీకరించి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి గాడిది గంత కట్టి పనివారిలో ఒక ఇద్దరిని తీసుకొని ఇస్సాకును వెంట పెట్టుకొని దేవుడు చూపించే స్థలానికి వెళ్ళి ఇస్సాకును దహన బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు. చూడండి, వాగ్దానం మన అందరిలో చాలా మందికి దేవుడు అనుగ్రహించున్నాడు. కొన్నిసార్లు ఆయా సందర్భాలలో నుంచి మనల్ని బయటికి రాబట్టడానికి దేవుడు వాగ్దానాల్ని, మాటల్ని ఇస్తాడు. అవి మనము స్వతంత్రించుకోవాలి. ఇక్కడ కావలసిందంతా మన విశ్వాసాన్ని చూపించడమే. విశ్వాసాన్ని చూపించడం అంటే మనకున్నటువంటి విశ్వాసాన్ని క్రియారూపకముగా మనము ప్రదర్శించాలి. నాకు విశ్వాసం ఉంది దేవుని యందు అని మన నోటి మాటతో చెప్తే సరిపోదు, కానీ దేవుని యొక్క మాటను, వాగ్దానాన్ని నమ్మి దాన్ని మనం క్రియారూపకముగా ప్రదర్శించాలి. చాలా మంది నాకు వాగ్దానం ఉంది, అది నెరవేరడం లేదు, నాకు మాట ఇచ్చాడు, అది నెరవేరడం లేదు అంటున్నారు. కానీ దేవుడిచ్చినటువంటి మాటకి అనుగుణముగా మన విశ్వాసాన్ని క్రియారూపకంగా ప్రదర్శిస్తున్నామా లేదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. క్రియారూపకముగా అంటే ఇప్పుడు దేవుడు అబ్రహాం గారికి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పరిశీలిస్తే అనేకమైనటువంటి ఇస్కరియోను వలె నీ సంతానాన్ని నీకు అనుగ్రహించబోతున్నాను, ఈ పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అనుగ్రహించబోతున్నాను అని చెప్పినప్పుడు, ఈ సందర్భంలో దేవుడు తన కుమారుణ్ణి బలిగా అర్పించమని చెప్పినప్పుడు ఆయన ఎలా ఆలోచించాలి? ఆయన తన మనసులో ఏమనుకుని ఉండాలి? వాటిని గురించి సందేహించలేదు. దేవుడిచ్చినటువంటి వాగ్దాన విషయంలో సందేహించలేదు. కానీ తన విశ్వాసాన్ని ప్రకటించడం, దేవుడిచ్చినటువంటి ఆ మాట మీద నిలబడడం కనిపిస్తూ ఉంటుంది. అవును, దేవుడు ఇచ్చినటువంటి మాటకు అనుగుణముగా మన విశ్వాసాన్ని క్రియల రూపంలో చూపించాలి. చాలా సందర్భంలో మనం ఎలా ప్రకటిస్తూ ఉంటాం, అంతా దేవుడే చూసుకుంటాడు, దేవుడి యందు నాకు నమ్మిక ఉంది, దేవుడే చూసుకుంటాడు, యెహోవా ఈరే అని చెప్తాను. కానీ ఆ విశ్వాసాన్ని ప్రదర్శించి క్రియ చేయవలసి వచ్చినప్పుడు మన సంగతి బయటపడుతుంది. అప్పుడే మనకు విశ్వాసం ఉందా, దేవుడు చెప్పిన మాటలను మనం సంపూర్ణంగా నమ్మగలుగుతున్నామా లేదా అనే విషయం బయటపడుతూ ఉంది. ఇక్కడ అబ్రహాము గారిని పరిశీలన చేస్తే తన విశ్వాసాన్ని క్రియారూపంగా చూపించడం ప్రారంభించాడు. ఏది ఏమైనా నాకు దేవుడు వాగ్దానం చేశాడు, ఈ వాగ్దానాన్ని ఆయన నెరవేరుస్తాడు, నేను దీని విషయంలో భయపడడం లేదు. నాకు వాగ్దానముగా ఇచ్చినటువంటి ఈ కుమారుణ్ణి ఆయన మరలా తీసుకోడు. నా విధేయతను, నాకు విశ్వాసాన్ని పూర్తిగా, నాకున్న విశ్వాసాన్ని పూర్తిగా నేను ప్రదర్శించగలుగుతున్నానా లేదా అనే విషయాన్ని దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అని పూర్తిగా గమనించగలిగాడు. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రియ సహోదరుడా, మన విశ్వాసాన్ని క్రియారూపకంగా ప్రదర్శించాలి. క్రియారూపకంగా ప్రదర్శించినంత వరకు మనకు విశ్వాసం ఉందని అనుకుంటే ఏం ప్రయోజనం? వెంటనే దిగాడు, తెల్లవారుగానే లేచాడు, కుమారుణ్ణి బలి అర్పించడానికి, దహన బలిగా అర్పించడానికి సిద్ధమయ్యాడు. అంతా పట్టుకుని పోయాడు.
చాలా దూరం ప్రయాణించిన తరువాత ఎక్కడైతే దేవుడు తన కుమారుణ్ణి దహన బలిగా అర్పించమని చెప్పాడు, అక్కడ వరకు ప్రయాణించి దహన బలి అర్పించడానికి పూర్తిగా సంసిద్ధతను వ్యక్తపరిచాడు. ఈ సందర్భంలో ఆయన విశ్వాసాన్ని క్రియారూపకంగా ప్రదర్శించాడు. అదే సందర్భాన్ని మనం దేవుని యొక్క వాక్యంలో మనం ఇందాక చదువుకున్న భాగంలో చూస్తే, ప్రభువా నీవే అయితే నేను నడుస్తానని పేతురు గారు చెప్పినప్పుడు దేవుడు రమ్మనగానే పేతురు గారు ఏం చేశారు? ఇప్పుడు తన విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించడానికి ప్రారంభించాడు. వెంటనే ఒక 2-3 అడుగులు వేయడం ప్రారంభించాడు. నడవగలిగాడు. కొంత దూరం నడవగలిగి వెంటనే మునిగిపోసాగాడు. దేవుడి యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రియ సహోదరుడా, దేవుడు పేతురు గారిని రమ్మని చెప్పినప్పుడు నీళ్ల మీద నడవడానికి ఆయనకి మాట ఇచ్చినప్పటికీ ఒక 2-3 అడుగులు వేసి మరలా ఎందుకు మునిగిపోసాగాడు? దేవుని యొక్క వాగ్దానంలో గాని మాటలో గాని లోపం ఉందా? దేవుని యొక్క వాగ్దానంలో గాని దేవుని యొక్క మాటలో గాని లోపం ఉండదు. మన విశ్వాసాన్ని ప్రదర్శించడంలో, మన విశ్వాసాన్ని క్రియారూపకంగా, అంటే ఇక్కడ మనము క్రియారూపకంగా అంటే ఎలా ఆలోచించుదామంటే, మాట ఇచ్చినప్పుడు ప్రభు నాకు విశ్వాసం ఉంది, నేను వచ్చేస్తానని నన్ను పట్టుకొని వెళ్ళు అని చెప్పి తను గాలిలో వెళ్ళిపోలేడు కదా. తన విశ్వాసాన్ని ఒకవైపు ప్రదర్శిస్తూ నడవాలి. అదే విశ్వాసాన్ని క్రియారూపకంగా ప్రదర్శించడం అంటే. మనకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చి, దేవుడు ఒక మాట ఇచ్చి, ఇదిగో నేను ఇలా చేయబోతున్నాను, ఇదిగో నీకు ఈ వాగ్దానం ఇస్తానని చెప్పినప్పుడు మనము మన విశ్వాసాన్ని క్రియారూపకంగా ప్రదర్శించగలగాలి. ఆ సందర్భానుసారంగా మనము ముందుకు వెళ్ళగలగాలి. ఆ సందర్భంలో మనకి ఏమనిపిస్తూ ఉంటుందంటే, ఈ సందర్భంలో ఒకవేళ గాని మన విశ్వాసాన్ని ప్రదర్శించకపోతే ఏమవుతుంది? అబ్రహాము గారికి దేవుడు వాగ్దానం ఇచ్చిన తరువాత దేవుడు ఇలా మాట్లాడుతున్నాడేంటి, నా కుమారుని తిరిగి అడుగుతున్నాడేంటి అని చెప్పి తన విశ్వాసాన్ని ప్రదర్శించి క్రియను చేయకపోయినట్లయితే ఏమై ఉండేది? చూడండి, విశ్వాసాన్ని క్రియారూపకంగా మనం ప్రదర్శిస్తున్నప్పుడు మనకు కొన్ని సందర్భాల్లో ఇబ్బందిగా అనిపించవచ్చు, చాలా బాధగా అనిపించవచ్చు, ఇది అసాధ్యం అనిపించవచ్చు. కానీ మన విశ్వాసాన్ని కొనసాగించేటట్లుగా చూసుకోవాలి. అనేక మంది ప్రారంభిస్తూ ఉన్నారు. దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి విశ్వాసంతో 2-3 అడుగులు వేస్తున్నారు. కానీ ఆ అడుగులు వేసినప్పుడు లేదా ఆ విశ్వాస ప్రయాణంలో ముందుకు వెళ్తున్నప్పుడు వారు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో వెనుకడుగు వేస్తున్నారు. వారు ఎదుర్కొన్నటువంటి సందర్భంలో వారు ఇబ్బంది పడగానే వారి విశ్వాసం సన్నగిల్లిపోతుంది. వారి విశ్వాసములో బలహీనతలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే విశ్వాసం అనేది కేవలం హృదయంలోనే కాదు, దేవుడు ఉన్నాడు, దేవుడు దీన్ని చేయగలడు అని ప్రదర్శించడంలో మనము దాన్ని క్రియారూపకముగా మనం ప్రదర్శించడంలో ఉంటుంది. క్రియారూపకముగా అంటే మంచి ఉదాహరణ పేతురు గారు నీళ్ల మీద నడవడమే. నీళ్ల మీద నడవడం అనేది క్రియ. కానీ నీళ్ల మీద నడవడానికి శక్తిని, వాగ్దానాన్ని, మాటని అనుగ్రహించింది దేవుడే. దేవుడు తన వాగ్దానాన్ని ఇస్తాడు, దేవుడు తన మాటలను ఇస్తాడు. కానీ దాన్ని స్వతంత్రించుకోవడానికి, దాన్ని నెరవేర్చుకోవడానికి, జీవితంలో అన్వయించుకోవడానికి మనము ప్రయత్నము చేయాలి. ఆ ప్రయత్నములో మన విశ్వాస లోపాలు
కనిపిస్తూ ఉంటాయి. అక్కడ విశ్వాస లోపాలు కనిపించకుండా జాగ్రత్త పడడమే క్రియారూపకంగా మన విశ్వాసాన్ని ప్రదర్శించడం. పేతురు గారు నీళ్ళ మీద నడుస్తునేటప్పుడు ఆయన 2-3 అడుగులు వేసినప్పుడు తనకు విశ్వాసము కనిపించింది, తన క్రియ కనిపించింది. ఎప్పుడైతే అక్కడ గాలి వీచినప్పుడు దేవుని యొక్క మాటలు చూస్తే గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, అప్పుడు గాలి వీయడం వలన ఆ గాలిని చూసి భయపడి మునిగిపోవడం ప్రారంభించాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకవైపు దేవుడు రా అని చెప్పి వాగ్దానం ఇచ్చాడు, ఒకవైపు పేతురు గారికి విశ్వాసం వచ్చింది, 2-3 అడుగులు వేయగలిగారు. మరలా ఎందుకు మునిగిపోసాగారు? ఎందుకంటే మన విశ్వాసాన్ని క్రియారూపకంగా ప్రదర్శిస్తున్నప్పుడు మనం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మనల్ని బలహీనపరచవచ్చు. కానీ వాగ్దానం ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగినని సంపూర్ణముగా విశ్వసించినప్పుడు, అయ్యో నాకు దేవుడి వాగ్దానం ఇచ్చాడు, నా ప్రభువే నాకు రమ్మని వాగ్దానం ఇచ్చాడు కదా, నేనెందుకు భయపడిపోవాలి, చివరి వరకు దీన్ని కొనసాగిస్తాను అని ఆ సందర్భంలో పేతురు గారు చేయలేకపోయారు. మనం కూడా అంతే, మనం కూడా అలాగే చేస్తాం. దేవుడు వాగ్దానం ఇచ్చినప్పుడు చాలా సంబరపడతాం. దేవుని యొక్క మాట మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆహా నాకు దేవుడు గొప్ప వాగ్దానం ఇచ్చాడు అని మురిసిపోతాం. మంచిదే. కానీ ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడంలో మనము విశ్వాసాన్ని ప్రకటించడమే కాకుండా దానికి అనుగుణంగా నడవాలి. అనేక సందర్భంలో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటువంటి సందర్భంలో మనకు కూడా ఇలాంటి పరిస్థితులే అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. అయ్యో దేవుడు ఇచ్చాడు కదా, దేవుడు అలా చేస్తానన్నాడే, దేవుడి వాగ్దానం నాకు ఇచ్చాడే, ఇది నెరవేరడం లేదే, నేను ముందుకు వెళ్తున్నానే, ఇంకా ఆ వాగ్దానము కొంచెం దూరంలో ఉందనగానే మనసులో కలవరం, అవిశ్వాసం చోటు చేసుకోవడం మనం గమనిస్తూ ఉంటాం. అక్కడే మన విశ్వాసానికి పరీక్ష జరుగుతూ ఉంది. అబ్రహాము గారికి ఇచ్చినటువంటి వాగ్దానం ఎంతో గొప్పదైనటువంటి వాగ్దానం. ఒక దేశాన్ని ఇవ్వడం, సముద్ర రేణువుల కంటే అధికముగా సంతానాన్ని ఇవ్వడం, శత్రువుల ఎవరిని స్వాధీనపరుచుకోవడం, అనేక మంది రాజులు రావడం, ఆశీర్వాదం అంటే సామాన్యమైన విషయమా? అది సామాన్యమైన వాగ్దానమా? కానీ ఆ వాగ్దానాన్ని పొందాలి అంటే ఎంత విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించాలి, ఎంత విధేయతను మనం క్రియారూపకంగా చూపించాలి. అందుకే దేవుడు అబ్రహాము గారిని పరిశోధించాడు, పరీక్షించాడు. నీ కుమారుని ఇవ్వు అనంటే ఆయన వెనకాడలేదు, సంశయించలేదు, దేవుని యొక్క మాటను సందేహంగా ఆలోచించలేదు. దేవుడు చెప్పాడు చేస్తాను అంతే అని నిశ్చయించుకున్నాడు. కుమారునిచ్చాడే, కుమారుడితో పాటు నేను సంతోషంగా ఉన్నాను. ఈ సందర్భంలో దేవుడు మరలా నా కుమారుని అడిగిస్తే నాకు ఇచ్చిన వాగ్దానం ఏమవుతుంది అని విచారించలేదు. గమనించండి, ఇదే విశ్వాసాన్ని క్రియారూపకంగా ప్రదర్శించడం అంటే. అక్కడ పేతురు గారు కూడా విశ్వాసాన్ని క్రియారూపకంగా ప్రదర్శించారు, కానీ అక్కడ ఉన్నటువంటి గాలిని బట్టి భయపడ్డారు. కానీ అబ్రహాము గారు అయితే పరిస్థితులు బట్టి చలించలేదు. దీని యొక్క పర్యవసానాలు ఏమవుతాయి, నా పరిస్థితి ఏమవుతుంది, నన్ను దేవుడు పిలిచాడు, ఆయన యొక్క పిలుపు నాకు ఉంది, నాకు ఈ భూమిని ఇస్తానన్నాడు, దేశాన్ని ఇస్తానన్నాడు, అనేకమైనటువంటి విస్తారమైనటువంటి సంతానాన్ని ఇస్తాను, రాజులను ఇస్తాను, అభివృద్ధి పరుస్తాను, విస్తరింపజేస్తానని చెప్పాడు. ఇప్పుడు సడన్ గా హఠాత్తుగా నా కుమారుని ఇచ్చేస్తే నా పరిస్థితి ఏమవుతుందని ఆలోచించలేదు. ఎందుకంటే ఆయన దేవుణ్ణి నమ్మాడు. దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు సత్యమైనవి, దేవుడు మనకిచ్చినటువంటి మాటలు సత్యమైనవి. దేవుడు మాట తప్పని వాడు, దేవుడు మాట ఇచ్చి నెరవేర్చగలుగా సమర్థుడు. అయితే
వాగ్దానాల్ని స్వతంత్రించుకోవాలంటే మనకు విశ్వాసం ఉందని దేవుడి దగ్గర ప్రార్థన చేసి ఊరుకుంటే సరిపోదు. ఆయా సందర్భంలో మన విశ్వాసానికి పరీక్ష జరుగుతూ ఉంటుంది. ఆయా సందర్భంలో మన విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించాల్సి ఉంటుంది. అప్పుడే మనకు అసలు విశ్వాసం ఉందా, మన విశ్వాసము సన్నగిలుతుందా, మన విశ్వాసము దృఢమైనదా అనే విషయం బయలుపడుతూ ఉంది. ఈ వాక్యం ఆలకిస్తున్నటువంటి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు వాగ్దానాలు ఇచ్చాడా? ఆ వాగ్దానాల్ని ఎప్పుడు నెరవేర్చుతాయి, ఎప్పుడు నెరవేర్చబడతాయి అని ఆలోచిస్తూ ఉన్నారా? ఆ వాగ్దానాల్ని స్వతంత్రించుకోవడానికి కొన్నిసార్లు ఎక్కువ సమయం పట్టొచ్చు, కొన్నిసార్లు ఆయన మాటలు నెరవేర్చబడడానికి తక్కువ సమయం పట్టొచ్చు. కానీ ఆ మాటలను, ఆ వాగ్దానాలు స్వతంత్రించుకోవాలి అంటే మనము మన విశ్వాసాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది. మన విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించాల్సి ఉంటుంది. పేతురు గారు ఆ విశ్వాసాన్ని పూర్తిగా ప్రదర్శించలేకపోయారు. కానీ అబ్రహాము గారు ఆ విశ్వాసాన్ని పూర్తిగా ప్రదర్శించగలిగారు. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. మన విశ్వాసాన్ని కొనసాగించాలి. గాలి లేచినప్పుడు పేతురు గారు మునిగిపోసాగారు. కానీ అబ్రహాం గారు పరిస్థితి బట్టి ఆగిపోలేదు, వెనకడుగు వేయలేదు. ముందుకి కొనసాగడం వలన దేవుని యొక్క మాటల్లో చూస్తే 10వ వచనంలో, అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్య వెయ్యకము, అతన్నేమి చెయ్యకము, నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకియ్య వెనుక నీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనపడుచున్నది అని. చూసారా, దేవుడు తనను పరీక్షించినప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసం క్రియారూపకంగా ఫలించింది. మన వాగ్దానాల్ని స్వతంత్రించుకునేటప్పుడు, మన విశ్వాస ప్రయాణములు, మన విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపిస్తున్నటువంటి తరుణములు అనేకమైనటువంటి ఆటంకం కలవచ్చు, లేదా మన విశ్వాసానికి పరీక్ష జరగచ్చు. కానీ ఆగిపోకూడదు, అక్కడితో ఆగిపోకూడదు. మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడిని పూర్తిగా విశ్వసించి ముందుకు కొనసాగాలి, ముందుకు కొనసాగుతూనే ఉండాలి. అనేక మంది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఇలాగే జరుగుతూ ఉంది. వారు ఏదో ఒక ఎక్స్పెక్టేషన్తో దేవుని దగ్గరికి వచ్చి దేవుడు అదిస్తాడు, దేవుడు ఇది చేస్తాడు అని నమ్మి వస్తున్నారు. కానీ అవి నెరవేర్చబడడం అనేది కొంచెం ఆలస్యమైనప్పుడు, లేదా వాటి సమయంలో అవి నెరవేర్చబడడానికి దేవుడు ప్రణాళికలు రచించి ఉండగా దానిలో కొనసాగబడుతున్నప్పుడు వారు తమ విశ్వాసాన్ని ప్రదర్శించే క్రియలో ఆగిపోతున్నారు. ఆగిపోకూడదు. విశ్వాసాన్ని అంతము వరకు మనం ప్రదర్శించాలి. పరిస్థితులు అనుకూలముగా అనిపించకపోయినప్పటికీ దాన్ని ప్రదర్శించాలి. విశ్వాసాన్ని క్రియారూపకంగా ప్రదర్శిస్తేనే మనకిచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చబడతాయి. అబ్రహాము గారు తన విశ్వాసాన్ని ప్రదర్శించారు. దేవుడు నమ్మాడు అని ఆగిపోలేదు. దాన్ని క్రియారూపకంగా చూపించవలసి వచ్చినప్పుడు వెనుకడుగు వేయలేదు. కానీ పేతురు గారు ఆ సందర్భంలో విశ్వాసాన్ని క్రియారూపకంగా ప్రదర్శించడం అంటే ఆ నీటి మీద 2-3 అడుగులు వేయిస్తున్నంత వరకు ప్రదర్శించారు. కానీ గాలి వీచినప్పుడు భయపడి మునిగిపోసాగారు. అంటే విశ్వాసాన్ని ప్రదర్శించడం అక్కడ మనము విఫలమైనట్లుగా చూస్తున్నాం. అందుకే ప్రభువైన క్రీస్తు ఆ సందర్భంలో అపొస్తలుడైనటువంటి పేతురు గారితో ఏమని చెప్పారంటే, దేవుని యొక్క మాటలో చూద్దాం. యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను, అంటే కొన్ని అడుగులు వేశాడు. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా రక్షించుము, నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడుతువని
అతనితో చెప్పాను. దేవుడు ఏమని చెప్పాడు? అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడ్డావు? అంటే 2-3 అడుగులు వేసినప్పుడు ఉన్నటువంటి విశ్వాసం బలహీనమైపోయింది. దాన్ని కొనసాగించలేకపోయారు. అందువల్లనే దేవుడు పేతురు గారిని గద్దించి, అల్ప విశ్వాసి, అల్ప విశ్వాసం ఎందుకు చూపించావు? ఎందుకు సందేహపడ్డావు? నువ్వెందుకు నీ విశ్వాసాన్ని ఆ 2-3 అడుగులు వేసినప్పుడు చూపించినటువంటి విశ్వాసాన్ని నా యొద్దకు వచ్చినంత వరకు నీవు చూపించలేకపోయావు అని పేతురు గారితో మాట్లాడాడు. అవును, దేవుని మాట అపోస్తలుడైనటువంటి పేతురు గారికి నీటి మీద నడవడానికి ఉన్నప్పటికీ పూర్తిగా నడవలేకపోవడానికి కారణం ఏమిటి? మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, దేవుడు రమ్మని మాట ఇచ్చాడు 1, నడవడానికి ప్రారంభించినప్పుడు విశ్వాసాన్ని ప్రదర్శించాడు 2, కానీ 3వ విషయం ఏంటంటే గాలిని చూచి భయపడి మునిగిపోసాగాడు. ఇదే విషయాన్ని మన జీవితానికి అన్వయించుకుంటే దేవుడి యొక్క వాగ్దానాలు మనకు ఉండడం గొప్ప విషయమే. దేవుడు మనకి వాగ్దానాలను మాటలు ఇచ్చాడు అని మనము సంతోషించడం ఎంతో మంచి విషయం. ఆయన వాగ్దానాల్లో ఏ చంచలము లేదు. ఆయన మాట ఇచ్చి నెరవేర్చడంలో సమర్థుడు. ఆయన మనిషి కాదు. ఆయన మాట ఇచ్చి మర్చిపోవడానికి, ఆయన అబద్ధమాడడానికి మనుష్యుడు కాదు. కానీ ఆ మాటలను స్వతంత్రించుకోవడానికి మన విశ్వాసాన్ని చివరి వరకు ప్రదర్శిస్తేనే వాటిని మనము సొంతము చేసుకోగలము. అబ్రహాము గారు చివరి వరకు చేశారు. కత్తి ఎత్తి ఇంకా ఒక్క నిమిషంలో, ఇంకొక కొన్ని క్షణములలో ఇక అతన్ని బలిగా అర్పించబోతున్నటువంటి సందర్భంలో ప్రభు యొక్క దూత ఆకాశం నుండి పిలిచి, అబ్రహామా ఆగు, దీన్ని బట్టి నాకు నువ్వు దేవునికి భయపడువాడు అని స్పష్టంగా కనిపిస్తూ ఉంది అని మాట ఇచ్చాడు. చివరి వరకు విశ్వాసాన్ని క్రియారూపముగా ప్రదర్శించగలిగిన వారు దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోగలరు. అల్ప విశ్వాసం మన మధ్యలో చూపిస్తే, అవిశ్వాసాన్ని మన మధ్యలో కానీ చూపిస్తే మనం దేవుని యొక్క వాగ్దానాన్ని ఎలా స్వతంత్రించుకోగలం? అబ్రహాము గారు చివరి వరకు చేయడం, దేవుని యొక్క వాగ్దానాన్ని నమ్మడం, దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మడం వలన దేవుడప్పుడు తనకి ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరలా బలపరిచి, ఇదిగో నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె చేస్తాను, ఇదిగో వారి శత్రువుల గనులను స్వతంత్రించుకుంటారు, సంపాదించుకుంటారు అని చెప్పాడు. అదే విషయాన్ని పేతురు గారి విషయంలో చూస్తే, ఎందుకు సందేహపడ్డావు, అల్ప విశ్వాసం ఎందుకు ప్రదర్శించావని పేతురు గారితో చెప్పాడు. కాబట్టి దీన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏమిటంటే, దేవుడు వాగ్దానాలు ఇస్తాడు. వాగ్దానాలు ఇచ్చినటువంటి దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానాల్లో ఏ లోపము లేదు, దేవునిలో ఏ లోపము లేదు. దేవుడు మాట ఇచ్చి సమర్థత గలవాడు. అయితే దాన్ని స్వతంత్రించుకోవడానికి మనకు ఉన్నటువంటి విశ్వాసాన్ని క్రియల రూపంగా చూపించాలి, క్రియారూపంగా ప్రదర్శించాలి. పరిస్థితి ఎలా ఉన్నా అబ్రహాము గారి వలె అంతం వరకు మనము మన విశ్వాసాన్ని క్రియారూపకంగా ప్రదర్శించాలి. కానీ పేతురు గారు ఆ సందర్భంలో చేసినట్లుగా మన విశ్వాసాన్ని బలహీనపరిచే సందర్భాలు ఎదురైనప్పుడు వెనదిరగపోకూడదు. దేవుడు వాటిని నెరవేరుస్తాడు, అత్యధికంగా దీవించగలడు. దేవుడు మీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చబడాలని మీరు ఆశపడితే మీ విశ్వాసాన్ని క్రియారూపకంగా ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు విడిచిపెట్టకుండా అంతం వరకు దాన్ని ప్రదర్శించండి. దేవుని యొక్క గొప్ప దీవెనలు, దేవుని యొక్క గొప్ప వాగ్దానాలు మీ జీవితంలో నెరవేర్చబడటం మీరు గమనించగలరు. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ తండ్రి, మీ పాదములకు వందనాలు. దేవాని వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. ఎందరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ప్రభువా, ఈ వాక్యం వారి హృదయములో ఫలించినట్లుగా సహాయం దయచేయండి ప్రభువా. దేవా, ఎందరైతే దేవుడు నాకు మాట ఇచ్చాడు, దేవుడు నాకు వాగ్దానాలు ఇచ్చారని ప్రభువా చెప్తున్నారు, అట్టి వారు తమ విశ్వాసాన్ని క్రియారూపంగా చివరి వరకు చూపించే కృపను వారికి అనుగ్రహించండి ప్రభువా. ప్రభువా తండ్రి,
మేము మా విశ్వాసాన్ని క్రియారూపకంగా చూపించినప్పుడు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు మా విశ్వాసం సన్నగిలిపోకుండా మమ్మల్ని కాపాడండి ప్రభువా. ఇదిగో మా విశ్వాసాన్ని బలపరచండి ప్రభువా. చివరి వరకు నమ్మకముగా ఉండి మీరిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకొని నిన్ను మహింపరిచే బిడ్డలుగా ఉండే కృపను వాక్యం వింటున్నటువంటి ప్రజలకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచూ ప్రార్థన చేస్తున్నాను. ఆమేన్.